దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, కర్ణాటక ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ మతోన్మాదులతో ఎదురైనటువంటి వ్యతిరేకతను మీతో పంచుకోవడానికి మరి ఎంతో ఆశిస్తున్నాను. మరి ముందుగా ఒక చిన్న ఆడియో క్లిప్పింగు, మరి ఒక సిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు విందాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు జోస్ఫిన్, మాది కర్ణాటక. బ్రదర్ హానోక్ గారు కర్ణాటకలో సువార్త చేయడానికి మా ఊరికి వచ్చారండి. కొన్ని ప్లేసెస్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 విలేజెస్ వరకు ఆయన సువార్త పరిచర్య చేశారు. ఇంకా కొద్దిగా ఒక 5 విలేజెస్ వరకు ఇంకా ఉన్నాయి అన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కుట్ర పన్నుతున్నారని తెలియడంతో ఆయనను మేము క్షేమంగా రిటర్న్ పంపించడం జరిగిందండి. లేకపోయి ఉంటే ఆయన మొత్తం అన్ని విలేజ్లకి సువార్త చేయాలని వచ్చారు. కానీ ఈ అనానుకూల పరిస్థితుల వల్ల ఆయన్ని రిటర్న్ పంపించడం జరిగింది. ఫ్రెండ్స్, సిస్టర్ గారి యొక్క మాటలు విన్నారు కదా. మేము ఒక ప్రాంతంలో ఉండి, కర్ణాటక ప్రాంతంలో అక్కడ కొన్ని గ్రామాలు సువార్త ప్రకటించిన తర్వాత అనుకోకుండా అపవాది దేవుని పనిని, సువార్త పనిని ఆటంకపరచాలని చెప్పేసి ఆ రోజున మాకు తెలియకోకుండా ఒక 2 ఫొటోస్ తీసుకున్నారు. సువార్త పరిచర్య ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆర్ఎస్ఎస్ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి ఒక్కడు మమ్మల్ని ఏం చేయలేక కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఆ ఫొటోస్ పంపిస్తారు. అయితే అది తెలుసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు సుమారుగా 100 మంది కూడుకొని మేము ఒక 4 వీలర్ వాహనము తీసుకొని వెళ్ళాం. అయితే వారు ఆ రోజు ఆదివారం రోజు రాత్రి వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే ఆ వాహనం మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలని అనుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ మతోన్మాదులలో నేను అక్కడ ఎక్కడైతే వెళ్ళానో కర్ణాటక ప్రాంతంలో వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళు మా ఊళ్ళే, వాళ్ళకి మీరు ఇలా చేయొద్దండి అని చెప్పేసి వాళ్ళలో ఉన్నటువంటి వారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ రోజు వాళ్ళు పాపం చాలా మంచి వాళ్ళు అన్నమాట, మమ్మల్ని చేర్చుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క మంచితనాన్ని చూసి వీళ్ళని ఇలా నష్టం చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను పిలుచుకున్నటువంటి ఆ సిస్టర్ వారికి ఫోన్ చేసి చెప్పారండి. కాబట్టి జరిగినటువంటి సందర్భం ఇది. అయితే దేవుని కృపను బట్టి ఆ 100 మంది ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు మా మీదకి వచ్చి ఆ కారు మీద పెట్రోల్ పోసి తగలబొట్టాలని, అదేవిధంగా మమ్మల్ని కొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ దేవుని కృపను బట్టి దేవుడు ఆ రోజు మమ్మల్ని తప్పించడం జరిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చాలామంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే వీళ్ళని ఎంత తిట్టినా ఎంత కొట్టినా కానీ వీళ్ళు సువార్త ప్రకటించడం మాత్రం ఆపలేకపోతున్నామని చెప్పేసి వీరుకున్నటువంటి వాహనాలు ఏవైతే వస్తువులు ఉంటాయో వాటి మీద దాడి చేస్తే వీరు సువార్త ప్రకటించలేరు కదా అని అనుకుంటున్నారండి. అదేవిధంగా మన తిప్పసాంధ్ర, రామ్నగర్ డిస్టిక్, మాగడి తాలూకాలో కూడా ఈ సుమారు 20,000 కరపత్రికలు కాల్ చేసి, బైబుల్స్ కాల్ చేసి 40 మంది విపరీతంగా ఒక రౌడీల మాదిరి కొట్టడం జరిగిందండి. అంటే ఈ విధంగా సువార్త పనిని ఆటంకపరచాలని అపవాది ప్రేరేపణ చేస్తున్నాడు. ఎంతోమంది త్రాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు మార్చమంటే మార్చరు. కానీ జీవం కలిగిన దేవుని వైపు తిరగండి, దేవుని మార్గంలో నడవండి అని చెప్తే ఈ ఆర్ఎస్ఎస్ మతోన్మాదులకి క్రైస్తవుల మీద, సువార్థికుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుని చిత్తము లేనిది మన మీద ఏది కూడా జరగదు అని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఒకవేళ మనం తన్నలు తిన్నా, ఒకవేళ చనిపోయినా అది దేవుని చిత్తమై ఉండాలి. ఒకవేళ చనిపోయినా సరే ప్రభు కొరకు అతసాక్షిగా మరి చనిపోవడం అది నిజంగా దేవుని యొక్క కృప. కాబట్టి ప్రభునందు ప్రేమ ఎంతోమంది త్రాగుబోతులు లేకపోతే యాక్సిడెంట్ ద్వారానో, అనారోగ్యం ద్వారానో ఏదో ఒక విధంగా చనిపోతూ ఉన్నారు.
అలా చనిపోవడం కంటే దేవుని పనిలో చనిపోవడం మంచిదే కదా. కాబట్టి ప్రభు ఏమంటాడంటే మత్తయి 10:28లో, మత్తయి సువార్త 10:28 ఏమంటాడంటే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? మా అంటే మన శరీరం మీద దాడి చేస్తారు, మనకున్నటువంటి వాటి మీద దాడి చేయగలుగుతారు, అంతేగాని మనలో ఉన్న ఆత్మను ఏమైనా చేయగలుగుతారా? ఏమి చేయలేరు. కాబట్టి మన శరీరమును ఆత్మను రెండుటిని నరకంలో నశింపజేయగల శక్తి దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి వీళ్ళకు భయపడడం కంటే దేవునికి మరీ ఎక్కువగా భయపడాలని వాక్యం సెలవిస్తుందండి. వాళ్ళు ఏం చేసినా సరే మనం ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరాగాక దేవునికి లెక్క చెప్పాలి. అదేవిధంగా మార్కు సువార్తలో కూడా 8వ అధ్యాయము 35వ ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకోవడం వాడు దాన్ని రక్షించుకొనును అని వాక్యం సెలవిస్తుంది. సువార్త నిమిత్తము మనకున్నటువంటి ఏదైనా సరే, అవసరమైతే మన ప్రాణమైనా సరే, అది ఇక్కడ పోగొట్టుకుంటే అక్కడ మనము దక్కించుకుంటాం. ఒకవేళ ఈ లోకంలో దక్కించుకున్నామంటే అక్కడ మనము పోగొట్టుకుంటాం. కాబట్టి ఇది అల్పమైనది, ఇది అశాశ్వతమైనది. శాశ్వతమైన రాజ్యంలో మనము స్థానం సంపాదించుకోవాలి. అక్కడ మన ప్లేసు, ప్రభు యొక్క మహిమను మనం చూడాలి, దేవుడిచ్చే బహుమానము మనము పొందుకోవాలండి. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మరి ఒక సహోదరుడు కర్ణాటక ప్రాంతంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అన్నా మేము కర్ణాటక ప్రాంతంలో ఉండి కూడా సువార్త ప్రకటించలేకపోతున్నాము, మీరు ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే మాకు చాలా సిగ్గుగా ఉందన్నా, చాలా బాధపడుతున్నాము, ఆ సువార్త ప్రకటించలేకపోతున్నామని ఆ సహోదరుడు చెబుతున్నాడండి. ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని మనం భయపడుకుంటూ ఉండలేం. దేవుడిచ్చిన భారాన్ని బట్టి దేవుని మీద భారం వేసి బ్రతికితే ఆయన సువార్త ప్రకటిద్దాం, ఒకవేళ చనిపోతే ప్రభు పని కొరకు అతసాక్షిగా మరణిద్దామని తీర్మానం తీసుకొని మనము ముందుకు వెళ్ళాలండి. చాలామంది కర్ణాటక ప్రాంతంలో సువార్త ప్రకటిద్దాము అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారంటే భయపడుతూ ఉన్నారు. రండి బ్రదర్ సువార్త ప్రకటిద్దాం, మీ ఏరియాలో సువార్త ప్రకటిద్దామంటే కర్ణాటక ప్రాంతంలో భయపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఎన్ని రోజులు భయపడుతూ ఉంటారు? ఎంతకాలం భయపడుతూ ఉంటారు? కాబట్టి దేవుడిచ్చిన భారం బట్టి మనం ఏం చేయాలంటే చావైనా బ్రతుకైనా దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళాలండి. చాలామంది సహోదరులకు నేను ఫోన్ చేసిన, ఒక్కరంటే ఒకరు కూడా ముందుకు రాలేదండి. అయినా సరే దేవుడిచ్చిన భారమును బట్టి అక్కడ కొంతమందికి లేదా కొన్ని గ్రామాలకు సువార్త ప్రకటించడానికి దేవుడు వాడుకున్నాడు. అక్కడ దేవుడు రక్షణ కార్యము జరిగిస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమనరా, ప్రభువునందు మీ ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు అంటున్నాడు. కాబట్టి మనం దేవుని కొరకు ఈ లోకంలో బ్రతికున్నప్పుడే ప్రయాసపడదాం, కష్టపడదాం, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడదాం. ఎవరు ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని కొరకు నిలబడదాం, ఆయన సువార్త పని కొరకు నిలబడదాం. ఆమెన్. దేవుడు అలాంటి కృప ధన్యత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.